అంటే అన్ని గ్రామాల ప్రజలు అన్ని జిల్లా మొక్కలు ఎందుకు నాటాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ మనకు గాలి లేకపోతే మనం బతామా మనం 10 నిమిషాలు గాలి లేకపోతే బతామా లేదు. ఎందుకంటే చెట్లు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మంచి గాలి ఆక్సిజన్ ప్రాణవాయువు మనకిస్తాయి. తలను శుభ్రం చేయ ప్రతినబునుదాము సిజనలు వ్యాధుల చితికిన బతుకుల వెలుగు నింపుదాము సిజనలు వ్యాధుల చితికిన బతుకుల వెలుగు నింపుదాము సిజనలు వ్యాధుల చితికిన బతుకుల వెలుగు నింపుదాము మన ఇంటికి ఇచ్చిన బుక్కల్లోనే చెట్లను వేద్దాము మన ఇంటికి ఇచ్చిన బుక్కల్లోనే చెట్లను వేద్దాము ముందుగా వచ్చే ముక్కును మనము ఎండగట్టుదాము పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబునుదాము సిజనలు వ్యాధుల చితికిన బతుకుల వెలుగు నింపుదాము సిజనలు వ్యాధుల చితికిన బతుకుల వెలుగు నింపుదాము చింకు పడగాని సిజనలు వ్యాధులు పెడతాయి కత్తరచ్చి మన గ్రామాలలో కత్తరచ్చి మన గ్రామాలలో కావరబెడతాయి కత్తరచ్చి మన గ్రామాలలో కావరబెడతాయి బతుకుల ప్రాణాలను చితికేస్తుంది బతుకుల ప్రాణాలను చితికేస్తుంది చిన్న పెద్ద తేడా లేక అందరికొస్తుంది అది యాగం చేస్తుంది పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబునుదాము సిజనలు వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము సిజనలు వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము అడ్డమైన రోగాలు ఆగమాయ బతుకులు ఆదర బాదర చేతులు పడగక ఆదర బాదర చేతులు పడగక తింటే నీకొచ్చు ఆదర బాదర చేతులు పడగక తింటే నీకొచ్చు తాపకు చేతులు కడిగి శుభ్రంగుందాము ఇక మనం వెంచుదాము పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబునుదాము సిజనలు వ్యాధుల చితికిన బతుకుల వెలుగు నింపుదాము సిజనలు వ్యాధుల చితికిన బతుకుల వెలుగు నింపుదాము సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదాము ఆడుతూ ఆడుతూ ఊరు బాగు చేసుకుంటా ఆడుతూ ఆడుతూ ఊరు వాడను బాగు చేసుకుంటా ఆడుతూ ఆడుతూ ఊరు వాడను బాగు చేసుకుంటా బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము స్వచ్ఛమైన మన పల్లెలను నిర్మాణం చేద్దాము ప్రతి ఒక్కరు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచండి. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడం వల్ల మన గ్రామం స్వచ్ఛ గ్రామంగా వెలుగొందుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాలను గమనించండి. అధికారులు కానీ ఇక్కడికి వచ్చి మేము కానీ చెప్పేదన్నీ మీ అందరి ఆరోగ్యం గురించి. మీరు అందరూ బాగుంటేనే మనం గ్రామం పచ్చగుంటుంది, మనం ఏ పనులైనా చేయడానికి వీలుంటుంది. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనులైనా చేస్తాం. ఎందుకంటే మన అన్ని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి మనకు పొద్దున్న లేచి పని చేయకపోతే మనకు వెళ్ళదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ కాలం లోపల దయచేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. కలుషితమైన నీరు తాగకండి దయచేసి. ఇప్పుడు ఏంటంటే దాదాపు అందరూ మన ఫిల్టర్ నీళ్ళే తాగుతాం. ఇంట్లోపల ఏదైనా బాయి నీళ్ళు తాగే వాళ్ళు ఏదైనా ఉన్నా కానీ దయచేసి గోరువెచ్చగా చేసుకొని ఈ టైం లోపల ఈ చలికాలం అయిపోయేదాకా ఖచ్చితంగా అలాంటి నీళ్లు తాగండి. మనం పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకున్నాం, పరిశుభ్రమైన గాలిని పీల్చుకుందాం. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే పరిశుభ్రమైన ఆహారం, ఎందుకంటే పొద్దున్న లేవగానే ఇంట్లో ఏదో ఉంది తిని మనం పళ్ళకి వెళ్ళిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మొన్న కరోనా వచ్చి ఎంతమంది చనిపోయినా మీకు తెలుసు. కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. మనిషి వాస్తవంగా ఇవాళ ఉన్న మనిషి రేపు ఉంటాడో లేదో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఒక్కరు అంటే మన పిల్లలు కూడా గొప్పగా చదివించాలి, గొప్పగా ఉండాలి. ఫస్ట్ మనం గొప్పగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడ రావడం జరిగింది. కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహణకు మాకు సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు ఏఎన్ఎం గారికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.